దేనికైనా ఎదురు చూడాలి. కుటుంబంలో కార్యాలకైనా, సంఘంలో కార్యాలకైనా ఓపిక ఉండాలి, ఎదురు చూడాలి. రేగు చెట్టు ఉంది, ఆ రేగు చెట్టుకి పెంచావు, పిందలేసాయి. పిందలు కోసుకు తింటే ఉపయోగం ఏముంది? ఒగరు. పిందలు తింటే ఉపయోగం ఉండదు. అవి చక్కగా సైజు కాయలు వచ్చేదాకా ఎదురు చూడాలి. అప్పుడు తింటే టేస్ట్ మధురంగా ఉంటుంది. ఈరోజు నేను ఏమంటానంటే, తొందరపాటు ఉండకూడదు. దేనికైనా కానీ ఎదురు చూడాలి. ఎందుకు ఆలస్యం అయిపోయింది? ఈ సంవత్సరం ఇల్లు కట్టాలనుకున్నా కట్టలేకపోయా. ఎందుకు ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకున్నా చేయలేకపోయా. ఎందుకు ఈ సంవత్సరం పిల్లల జీవితంలో ఈ కార్యం జరగలా అని ఒకవేళ నిట్టూర్పులో ఒకవేళ ఈ 2024లో అడుగు పెట్టావేమో. ఓర్పు ఉండాలి మనకి. ప్రతిదానికి ఒక సమయం గలదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. దాని కొరకు మనం ఓర్పుగా ఎదురు చూడాలి. ఈ 2023 గడిచిపోయింది, 2024 అడుగు పెట్టాం. ఇంకా జరగల, ఇంకా అవ్వాలా వదిలే. ఏ ఉండాలో తెలుసా? ఓర్పు ఉండాలి. యాప్లికాయ ఉంది, పిందగా ఉన్నప్పుడు తింటే ఉపయోగం ఏముంది? అది ఫలించేదాకా ఎదురు చూడాలి. మీ కుటుంబంలో కూడా కార్యాలు మీరు చూడాలంటే, మధురం మీరు అనుభవించాలంటే ఉండాలంటే ఓర్పు ఉండాలి. ఈ ఓర్పును మీరు కోల్పోవద్దు. మొదటి మాట ఇది. ఇంకా జరగట్లేదేంటి, ఇంకా అవ్వట్లేదేంటి, ప్రార్థన చేసిన పెళ్ళి అవ్వలేదు, ప్రార్థన చేసిన పిల్లలు పుట్టలేదు. దేవునికి తెలుసు. పిల్లోళ్ళంట రేగి చెట్టు దగ్గర మీరు చూస్తూ ఉండండి, పిందలు ఉండగానే రాళ్ళు వేసి కొట్టేస్తారు. అవునా? ఒక మా అమ్మ అందంట, అరే ఇట్లా కొట్టమాకంటరా, ఇవన్నీ మీకే, ఇవి పెద్దవి అవ్వాలి, పెద్ద అయిన తర్వాత మీకే ఇస్తాను కోసి అనందంట. అప్పటి నుండి రాళ్ళు ఇటు మానేశారు. కోతులు వస్తుంటే కాపలా ఉన్నారు. ఎందుకంటే పిందెలని కోసుకుని తింటే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. ఈరోజు మధురం నీ కుటుంబంలో నువ్వు టేస్ట్ చేయాలంటే ఈ సంవత్సరం నీకు కావలసింది నిరీక్షణ, ఓపిక. ఆ ఓపికతో ఎదురు చూడండి. ఆ నిరీక్షణ కలిగి మీరు ఎదురు చూడండి. అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో నా దేవుడు జరిగించును గాక. ఆమేన్. నిజంగా 2023 అంతా మన మందిర క్రమాల్లో కానీ ప్రతి పనిలో దేవుడు సమృద్ధినే ఇచ్చాడు. ఎంతగానో కాచాడు, కాపాడారు. ఈ కుటుంబ ఆశీర్వాదకుడిగులు మొదలుపెట్టిన మొదటి నుండి కూడా దేవుడు ఘనంగా జరిగిస్తున్నారు. ఏదో రేతికి అనుకుని జరిగింది కాదు ఇది. కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, ప్రతి పనికి ప్రార్థన చేసి మొదలుపెట్టాం. ఇది లేదు అనుకోకుండా ఆశ్చర్యంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. మీ కళ్ళారా మీరు చూశారు. అలాంటి ఆశ్చర్య కార్యాలు ఈ 2024 సంవత్సరంలో కూడా జరగాలంటే ప్రార్థన కావాలి. పని మొదలు పెడుతున్నాం ఈ 2024. అయ్యా ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేద్దాం అనుకుంటున్నాం? ప్రార్థన ఇది. ప్రార్థనతో మనం పని మొదలు పెడితే కార్యాలు సఫలమవుతాయి. నిజంగా ఎంత సమృద్ధినిచ్చాడు ఆయన. ఒక మాట చెప్పాలంటే
కొంతమందికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, కొంతమందికి ఎంత చేసినా తృప్తి ఉండదు, కొంతమందికి ఎంత ఘనంగా జరిగినా తృప్తి ఉండదు. అసలు మనల్ని తృప్తిపరిచేది ఎవరు? ఆయనే మనల్ని తృప్తిపరుస్తాడు. ఏబు గ్రంథం 38వ అధ్యాయం 26 నుండి కొన్ని మాటలు మనం చూస్తే, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్మించు వాడెవడు? ఆయనే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, మొదటిగా మనం చెప్పుకున్న నిరీక్షణ ఉండాలి, ఎదురుచూపు ఉండాలి. కార్యము జరిగేంత వరకు, పండు పండేంత వరకు, మొక్క మొలకెత్తేంత వరకు ఓపిక ఉండాలి. పొలంలో వరి నాట్లు వేస్తున్నావు, తెల్లారే కోత అంటే ఎట్లా? మొక్కజొన్న విత్తనాలు పెట్టు, మొక్కజొన్న విత్తనాలు పెట్టగానే మొక్కజొన్న కొయ్యాలి అంటే ఎట్లా? ఎదురు చూడాలి, నిరీక్షణ ఉండాలి. ఈ సంవత్సరపు ఈ మొదటి దినాల్లో కూడా నిరీక్షణ కలిగి ఉండు, నిరీక్షణతో ఎదురు చూడు. ఒక గొప్ప పంటను కోయబోతున్నావు, ఒక గొప్ప ఫలము, మాధుర్యం నువ్వు టేస్ట్ చూడబోతున్నావు. దీనికి ఎదురు చూడాలి. కొంతమందికి అంట తృప్తి ఉండదు. దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా, ఎన్ని కార్యాలు చేస్తున్నా, ఏం చేశాడులే, వాళ్ళ ఇంట్లో జరిగింది, మా ఇంట్లో జరిగింది, వాళ్ళ పిల్లలకి జరిగింది, మా పిల్లలకి జరిగింది. తృప్తి ఉండదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాట, పాడైన ఎడారిని సైతము తృప్తిపరచగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి నీ బ్రతుకు పాడైన ఎడారిలాగుందా, నీరు లేని బావిలాగుందా, కష్టాలతో కన్నీళ్లతో నిట్టూర్పుతో ఉందా? పాడైన ఎడారిని సహితము తృప్తిపరచగలిగిన వాడు ఆయన. మరి ఈరోజు నీ కుటుంబంలో ఈ 2023 అంతా దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే తృప్తి పట్టలేదేంటి నువ్వు? నీ సంఘంలో దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే తృప్తి పట్టలేదేంటి నువ్వు? మరి అందుకే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు, దావీదు కీర్తన 45లో 16వ వాక్యం, నీవు నీ గుప్పెళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు అనే మాట ఉంటుంది. కీర్తనాకారుడు అంటాడు ఈ మాట. ప్రతి జీవిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తృప్తిపరుస్తాడు. ప్రతి జీవి, ఈ భూమండలం మీద నివసిస్తున్న ప్రతి జీవిని తృప్తిపరచగలిగినాడు ఆయన. మరి ఈరోజు నువ్వు తృప్తి లేకుండా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? 2023 అంతా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. తృప్తి లేదు అనుకోవద్దు. ఎండిన ఎడారి సహితము తృప్తిపరచగలిగిన వాడు ఆయన. ఇదిగో ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు ఆయన. అంతటి గొప్ప దేవుడు మనం ఆరాధించుకునే ఆయన. మరి 2024లో అడుగుపెట్టావు, దేవుడు నీ జీవితంలో ఇట్టి కార్యం చేస్తున్నా, ఎటువంటి ఘనకార్యం చేసినా తృప్తిగా మనం జీవించాలి. అయ్యా, పాడైన ఎడారిని సహితము తృప్తికరచగలిగిన వాడు నువ్వే. నా బ్రతుకు ఎడారిలా ఉంది, నా బ్రతుకు కన్నీళ్ళలో ఉంది, నా బ్రతుకు కష్టాల్లో ఉంది, తృప్తిపరచవా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. నిజంగా 2023 అంతా ఎంత తృప్తినిచ్చాడు ఆయన, ఎంత తృప్తికరంగా మనల్ని మార్చాడు. ప్రతి జీవిని తృప్తిపరిచినట్లు మనల్ని కూడా ఆయన తృప్తిపరిచాడు.
అదే కీర్తనలు 90లో 14లో కీర్తనాకారుడు ఇంకో చక్కటి మాట అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. 2023 అంతా కృపలేదు నీకు? కృపేగా నిన్ను కాపాడింది, కృపేగా నీకు తోడుగా ఉంది, కృపేగా కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చింది, కృపేగా నీ కన్నీటిని తుడిచింది, కృపేగా నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచింది, కృపేగా భయంకరమైన పరిస్థితుల్లో చావు గోతులు ఉన్నప్పుడు లేవనెత్తింది. కృపే మిమ్మల్ని తృప్తిపరచు. మరి ఈ 2024 అటువంటి కృప నీకు తోడుగా ఉండాలి. 2023 అంతా ఆయన కృప ఉండబట్టే మనం బ్రతికాం, ఆయన కాపుదల ఉండబట్టే మనం బ్రతికాం. ఆయన కృప లేకుండా ఒక్క అడుగు కూడా మనం వేయలేం. ఆయన కృప లేకుండా ఒక్క క్షణమైనా జీవించలేం. అందుకే కీర్తనాకారుడు ఎన్నో సందర్భాల్లో దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా నీ కృప నాకు చాలు, నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు. కృప ఉండాలి. కృప ఉంటే కంచె వేయబడినా దాటించగలడు ఆయన. కృప ఉంటే ఎడారిలో సైతం నువ్వు నడవగలవు. కృప ఉంటే అగ్నిలో సైతము పడవేయబడినా కానీ క్షేమంగా బయటికి రాగలవు. కృప ఉంటే ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నా కానీ ఆరిన నేలలో నువ్వు నడవగలవు. కృప ఉండాలి. భక్తుడు అంటాడు, అయ్యా నా బ్రతుకులో ఈ ముళ్ళేంటి? ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముళ్ళు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి ప్రాయపడుతున్నాడు, అయ్యా ఏంటని ఆయన ఈ ముళ్ళు అంటే, దేవుడు ఆ భక్తుడితో అంటున్న మాట, ఇదిగో ఈ ముళ్ళు నీ అరికాలలో గుచ్చుకుందగా, ఈ ముళ్ళు నీ అరిచేతిలో గుచ్చుకుందగా, నువ్వు పరిగెడుతున్నప్పుడు. ఇప్పుడు అరికాల్లో ముళ్ళు ఉందనుకో, మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా పరిగెడతాం. అరిచేతిలో ముళ్ళు ఉందనుకో, జాగ్రత్తగా మనం పని చేస్తాం. ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ముళ్ళు అందుకే. ఆ ముళ్ళు నిన్ను ఏం చేయదు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. భక్తునితో అన్న మాట అదేగా, నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ ముళ్ళు ఉందని నువ్వు భయపడద్దు. ఈ ముళ్ళు పదే 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 నీకు జ్ఞాపకం వస్తుందేమో, నా కృప నీకు తోడుగా ఉంటుంది. నా కృప నీకు ఆధారం. ఈరోజు ఒక్క మాట, ఏ ముళ్ళు ఉందని ఈ కుటుంబంలో? కుదరని రోగం అనే ముళ్ళుందా? చెప్పుకోలేని పరిస్థితులు అనే ముళ్ళు వెంటాడుతుందా? నలుగురికి చెప్పుకోలేనయ్యా ఈ స్థితి ఏంటి? ఈ ముళ్ళు పదే పదే నీలో ఉందా? బలహీనపడద్దు, కలవరపడద్దు. భక్తునితో అంటున్న మాట, నా కృప నీకు తోడుగా ఉంటుంది. కృప ఉంది నీకు. ఎన్ని ముళ్ళు అడ్డొచ్చినా కానీ, ఎన్ని భయంకరమైన శ్రమలు అడ్డొచ్చినా కానీ ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. భక్తుడు అంటున్న మాట అదే, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఆయన కృప ఉండాలి. ఆయన కృప లేకుండా ఒక్క అడుగు కూడా మనం వేయలేం. ఆయన కృప లేకుండా ఎటు మనం నడవలేం. ఒకవేళ ఇదిగో భక్తుడిలాగా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇంత ప్రార్థనా పరుణ్ణే, ఇంత భక్తి కలిగిన వాడినే, ఏంటి ముళ్ళు? ముళ్ళు నీ అరికాల్లో ఉన్నా కానీ కృప నీకు తోడుగా ఉంటుంది. కృప నీకు ఆధారంగా ఉంటుంది. మరి ఈ 2024 అంతా కూడా మొదటిగా చెప్పుకున్నాం, నిరీక్షణ కలిగి బ్రతుకు. విత్తనం వేయంగానే పంట ఎవరైనా కోస్తారా? నిరీక్షణకి ఎదురు చూడు, అద్భుతం జరుగుతుంది.
దేవుని చేసిన కార్యాలను బట్టి తృప్తిపడు. పాడైన ఎడారిని సైతము తృప్తిపరచగలిగిన వాడు ఆయన. దేవుని చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి తృప్తిపడు. ఇదిగో కృప. ఒకవేళ ముళ్ళు నిన్ను వెంటాడుతున్నా, బలహీనతలు నిన్ను వెంటాడుతున్నా, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒకసారి చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టాలు ఉన్నాయని, కన్నీళ్ళు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, ఈ ముళ్ళు నన్ను వెంటాడుతుందని ఒకవేళ ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నావేమో, కృపే నీకు ఆధారం. కృపే నీకు తోడుగా ఉంటుంది. కృపే నిన్ను బలవంతుడుగా మారుస్తుంది. నీవు అనేకులకు సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులన్నీ ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. చూశారండి ఎంత చక్కటి మాట. ఈ 2024 ఈ ప్రారంభ నెలలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. తృప్తిపడు. 2023 అంతా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి తృప్తిపడు. నిరీక్షణగా ఎదురు చూడు. ఒక గొప్ప పంట నువ్వు కోయగలవు. ఇదిగో కలవరాలతో కన్నీళ్లతో ఒకవేళ ఉన్నావా, పాడైన ఎడారిని సైతం ఆయన తృప్తిపరచగలిగిన వాడు. నువ్వెంత, నీ బ్రతికెంత? నువ్వెంత, నీ కష్టాలెంత? పాడైన ఎడారిని కూడా ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఇదిగో ఒకవేళ చెప్పుకోలేని, బయటికి చెప్పలేని కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు ఒకవేళ నిన్ను వెంటాడుతున్నాయా? పౌలయ్య గారి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరగల. అయ్యా ఏంటి నాయన ఈ ముళ్ళు అంటే, నా కృప నీకుంది. ముళ్ళు ఉంటే నీకెందుకు? నా కృప నీకు తోడుగా ఉంది. వెళ్ళు, నువ్వు వెళ్ళి కృప చేత బలవంతుడుగా నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపమా. మరి ఈరోజు ఈ రాత్రి మాటలు వింటున్న తర్వాత మన జీవితంలో మనకి తృప్తి కలగాలి. 2023 అంతా దేవుడు చేసిన కార్యాలను బట్టి తృప్తిపడు. 2024లో నిరీక్షించు. కష్టాల, కన్నీళ్ళ, రోగాల కృప నీకు తోడుగా ఉంటుంది. కృపే నీకు ఆధారంగా ఉంటుంది. మరి ఈ రాత్రి ఈ మాట విన్న తర్వాత అయినా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నిరీక్షణ కలిగి జీవిస్తా, ఎదురు చూస్తా నీ కార్యం కొరకు, నీ కార్యం కొరకు ఎదురు చూస్తాను ప్రభా. అబ్రహాము ఎదురుచూపు అతని పిల్లలను దీవెనకరంగా మార్చింది. 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడితే 16లో తన భార్య అంటది, నా శరీరం, నా వయసు ఏంటిది? నిరీక్షించు, దేవుడు అద్భుతం చేస్తాడు. పాడైన ఎడారిని సహితము తృప్తిపరచగలిగిన వాడు ఆయన. ఇదిగో ప్రతి జీవిని తృప్తిపరచగలిగిన వాడు ఆయన. మరి ఈ రాత్రి మాటలు వింటున్న తర్వాత అయినా ఈ సంవత్సరం నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూడు. ఒక గొప్ప పంట నువ్వు కొయ్యబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృపే నీకు ఆధారం కావాలి. కృపే నిన్ను ఆదుకోవాలి. కృపే నీకు తోడుగా ఉండాలి. ఒకవేళ ఈ 2024 ఈ జనవరి నెలలో ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి, ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి, అనుకోని అప్పులు చేసి ఉంటావు, అనుకున్న చోట్లకు ప్రయాణమై ఉంటావు. ఇల్లు నడు, కృపే నీకు ఆధారం. కృపే నీకు తోడుగా ఉంటుంది. మరి దావీదుకు తోడై ఉన్న కృప, సౌలుకు తోడుగా ఉన్న కృప, దానియేలుకు తోడుగా ఉన్న కృప,
మోషేకు తోడుగా ఉన్న కృప ఈ రాత్రి మీ అందరికీ తోడుగా ఉంటుంది. మీరేం చేయాలో తెలుసా? దేవుడు చేస్తున్న ప్రతి దానిని బట్టి తృప్తి పడాలి. ప్రతి కార్యం బట్టి తృప్తి పడాలి. నిరీక్షణగా ఎదురు చూడాలి. ఏంటి కార్యం జరగలేదు, ఏంటి అద్భుతం జరగలేదని ప్రార్థన చేయడం ఆపేయొద్దు. దేవునికి దూరంగా బ్రతకొద్దు. నిరీక్షణగా ఎదురు చూడు. ఇదిగో విత్తనం వేసావు, మొలకెత్తాలా, పువ్వు రావాలా, పింద వేయాలా, ఆ పింద ఒక గొప్ప ఫలంగా మారాలా, అప్పుడు దాకా ఎదురు చూడాలిగా. ఇంతకాలం ఎదురు చూసావు. ఈ 2024 నిరీక్షణ కలిగి ఎదురు చూడు. ఒక గొప్ప పంట మీరు కోయుదురుగాక. ఆమేన్.